మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ను ఆంధ్రప్రదేశ్ కమిషనర్ కుటుంబ సంక్షేమ శాఖ వారు నిర్ణయించారు. ఈ టీములో 5 సభ్యులు ఉంటారు. ఈ టీముకు హెడ్ డిపిఎంఓ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఆఫీసరు, అలాగే డిపిహెచ్ఎన్ఓ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసరు, ఎస్ఓ స్టాటిస్టికల్ ఆఫీసరు, అలాగే డిపిఓ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసరు, డేటా మేనేజర్ ఉంటారు. వీళ్ళు గ్రామ స్థాయిలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో సచివాలయం స్థాయిలో ఏ రకమైన సేవలు అందిస్తారన్నది వాళ్ళతో ఇప్పుడు క్లుప్తంగా కొన్ని విషయాలు ఇప్పుడు మీతో చర్చించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఇది డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం అనేసి ఒకటికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ వారు కుటుంబ సంక్షేమం ఆంధ్రప్రదేశ్ వారు ఒక టీంని ఏర్పాటు చేశారండి. దీనికి ఒక ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఒక యాప్ ఒకటి క్రియేట్ చేసి మాకు ప్రతి సచివాలయాల్లోని వాళ్ళు పంపిస్తుంటారు. దానికి మేము వెళ్ళి అక్కడ ఉన్న కౌమార దశలో ఉన్న బాలికలకి రక్తహీనత ఎలా ఉన్నది, అలాగే గర్భిణీలకి, అలాగే బాలింతలకి వాళ్ళ రక్తహీనత ఎలా ఉన్నది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ సచివాలయ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడం, వాళ్ళ ఆరోగ్య స్థితులను పరిశీలించడం, వాళ్ళ రికార్డులు రిపోర్ట్లు ఇవన్నీ చూడడం జరుగుతుందండి. దీంట్లోని ముఖ్యంగా ఈ డిటిఎఫ్ టీంలోని 5 సభ్యులు ఉంటాం. దీనికి టీమ్ హెడ్ ఏమో డిపిఎంఓ గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఆఫీసర్ వారు, తర్వాత డిపిహెచ్ఎన్ఓ గారు డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ వారు ఉంటారు, తర్వాత డిపిఓ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్హెచ్ఎం వారు ఉంటారు, తర్వాత ఎస్ఓ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంటారు, అలాగే డేటా మేనేజర్ ఎంఐఎస్ ఆయన ఉంటారు. మేమేం చేస్తామంటే వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న స్కూల్లోని ఈ ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ యాప్లోని మాకు పేర్లు నమోదు వస్తాయండి, పేర్లు వస్తాయి. అవి గర్భిణీలు అయితే గర్భిణీలు వస్తాయి, బాలింతలు అయితే బాలింతల పేర్లు వస్తాయి. అదేవిధంగాని స్కూల్ చిల్డ్రన్కి అడల్సెంట్ స్కూల్ పిల్లలది, అలాగే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ది పేర్లు వస్తాయండి. అలాగే WCD ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి వాళ్ళ దగ్గర నమోదైన యాంటీనేటల్ పేర్లు వస్తాయి. ఇవన్నీ మేము ఆ ఏఎన్ఎంలకి అక్కడ ఉన్న MLHP వారికి చెప్పి ఆ డేటా అంతా కలెక్ట్ చేసుకొని చూసి వాళ్ళతో పాటు మేము స్కూల్స్కి ఆ గర్భిణీ ఇంటికి వెళ్ళి పరీక్షలు చేస్తామండి. చేసి ఆ రీడింగ్ ఏమున్నాయి అది మాకు కేటాయించిన ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ యాప్లోని అప్లోడ్ చేస్తాం సార్. ఈ విధంగా ప్రతిసారి మాకు నెలకు 10 సచివాలయాలు ఇస్తారు. అది స్టేట్ నుంచి 5వ తారీఖున ప్రతి నెల 5, 6 తేదీల్లో మాకు వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మేము ఏం చేస్తామంటే డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేర మేము అందరికీ సర్క్యులేట్ చేసి మాకు టెంటేటివ్ ప్రోగ్రామ్ ప్రకారం ఏ రోజు అయితే ఫిక్స్ చేశారో ఆ రోజు వెళ్ళి ఆ సచివాలయంలో ఈ డేటా చూస్తాం. ఈ టాస్క్ ఫోర్స్ టీం సంబంధించి జిల్లా నుంచి వచ్చిన డిపిహెచ్ఎన్ మేడం గారు ఇప్పుడు మాట్లాడతారు. ఈ టీం తాలూకా విషయాలు ఏంటని క్లుప్తంగా ఇప్పుడు మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. మేము డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్గా మేము వాలిడేషన్ చేయడానికని మాకు స్టేట్ నుంచి వస్తుంది, ఒక లిస్ట్ వస్తుంది. ఐడెంటిఫై చేసిన మెంబర్స్ లిస్టు ఐడెంటిఫై చేసిన సచివాలయాలకు వస్తుంది. సో వాటికి మేము వచ్చి ఇక్కడ గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి, తర్వాత నాన్ స్కూల్ గోయింగ్ పిల్లలకి కూడా హెచ్పి టెస్ట్ అంటే రక్తహీనత లేకుండా పరీక్షించడం జరుగుతున్నదండి. ఒకవేళ ఏదైనా రక్తహీనత కనుక మేము ప్రస్తుతం కనుక ఐడెంటిఫై చేసినట్టుగా అయితే వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి అన్నది యాంటీనేటల్కి ఏమో ఫుడ్ మంచి ఆహారం తీసుకోమని, ఐరన్ ఉన్న ఆహారం తీసుకోమని చెప్పడం జరుగుతుంది. అలాగే అవసరమైన వాటికి వాళ్ళని ఐరన్ సుక్రోజ్ ఈ పిహెచ్సికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ జరిగేటట్లుగా చూడటం జరుగుతుందండి. గవర్నమెంట్ ఏంటంటే ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా డెలివరీ టైంకి 12 గ్రాములు హెచ్బి పర్సెంటేజ్ ఉండాలి. సో అందుకోసం అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు అలాగే పిల్లలకు కూడాను హెచ్బి లెవెల్స్ 14 గ్రామ్స్ ఉండాలి. అందుకోసమని ఈ పరీక్షలు జరిపి వాళ్ళకి ఏదైనా లోటుపాట్లు ఉంటే కనుక సరి చేయటానికి ఇదొక మంచి సదవకాశంగా మేము భావిస్తున్నాము. సో ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా మేము
వాళ్ళ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఏంటి అన్నది కూడా వాళ్ళకి వివరించడం జరుగుతున్నది. ఏ ఆహారం తీసుకోవాలి, వాళ్ళ తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చిన బెనిఫిట్లు అంటే పిఎంఎంవివై కోసం, ఆరోగ్య ఆసరా కోసం, తర్వాత జేఎస్వై కోసం, వీటన్నింటి కోసం వాటికి వాళ్ళకి అవగాహన ఉందా లేదా అని మేము ప్రశ్నించి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం మేము రాబడుతున్నాము. వాళ్ళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి కోసం మేము చెప్పడం జరుగుతున్నది. అంటే గవర్నమెంట్ పాలసీస్ అన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటం ద్వారా చేయటం కూడా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. జిల్లా నుంచి వచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ముఖ్యమైన విషయాలు ప్రజలకు అర్థమయ్యేలాగా, స్టాఫ్కి అర్థమయ్యేలాగా వివరించడం జరిగింది. ఇది ప్రజలకి గ్రామ స్థాయిలో ఏ రకంగా సర్వీస్ ఉంటుంది, ఏఎన్ఎం ఏం చేస్తుంది, ఎంఎల్ఎఫ్ ఏం చేస్తుంది, ఆశా కార్యకర్త ఏం చేస్తుందన్న సందర్భంగా మన ఎస్ఓ గారు చెప్పడం జరిగింది. ఆయనకి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నామండి ఎస్ఓ గారు. అలాగే డిపిహెచ్ఎన్ మేడం గారు చివరిలో ఉన్నారు. ఆ మేడం గారు నమస్కారం తెలియజేస్తున్నాము మీకు అందరికీ. ఈ విధంగా ప్రజలు మన మంచి సేవలు మీరు అందరూ కూడా గవర్నమెంట్ ఉచిత సేవలు ఎలా ఉన్నది వివరించడం జరిగింది. కాబట్టి అందరూ ఈ యొక్క సేవలు ఉపయోగించుకొని ఈ టాస్క్ ఫోర్స్ టీమ్ ను 10 మందికి తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికీ కృతజ్ఞతలు నమస్కారం తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.